గుడ్ మార్నింగ్, జేబీఎం. నమస్తే. నేను డాక్టర్ ప్రభత్ శ్రీకృష్ణ. ఇవాళ దేశంలో, రాష్ట్రంలో, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రైతులను పట్టించుకోవడం లేదు. మొక్కజొన్నలు కొనుక్కోవడానికి అంటే అమ్మడానికి ప్రభుత్వం ఐకేపీ అని కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్టినటువంటి కేంద్రాలు, ఆ తర్వాత మిగతా పార్టీలు వాటిని కొంత మెరుగు చేసినాయి, కొంత కాపాడగలిగినాయి. కాపాడాలి, ప్రభుత్వ బాధ్యత అది. అది వాళ్ళ డ్యూటీ, అది వాళ్ళ పని. ఎన్నికలు గెలిచింది ఎందుకోసం? ప్రజల కోసం కదా. మరి పరపతున్నటువంటి వాళ్ళంటే ఎమ్మెల్యేలో, ఎంపీలో, లేకపోతే మంత్రులు చెప్తే వాళ్ళకు మాత్రమే సంతృప్తిస్తారంట. మీరే అమ్ముకోండి అని చెప్తే మరి మీరే బీకరికున్నట్టు. రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ. రాష్ట్ర ప్రభుత్వం చేయనప్పుడు మరి ప్రతిపక్షాలు అడగాలి కదా. బీజేపీ ఎందుకు నోటు తెరచలేరు? బీజేపీ అడగారు కదా. పాకిస్తాన్తో పోల్చినప్పుడు నిజంగా కాంగ్రెస్ ఎవరు మాట్లాడు, బీజేపీలో మాట్లాడలేదు. వాళ్ళు కేసీఆర్ మాట్లాడాడు. మనం నిన్న కూడా చెప్తున్నా, కేసీఆర్ మాట్లాడాడు, విధవ అన్నాడు. అయితే ఈయన ముఖ్యమంత్రి కేసీఆర్ విధవ అంటావా? అంటే మీరు బీజేపీ సపోర్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది, క్లియర్ కనిపిస్తుంది కదా. ఒక్కరైనా మాట్లాడరా? ఎంపీలు సుమారు 8 మంది ఎంపీలు ఉన్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళు 8 మంది, 16 మంది ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి 16 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో ఉన్నారు, ఏంటిది లోక్సభలో కూడా ఉన్నారు. మరి ఎందుకు మాట్లాడలేదు మీరు? ఎందుకు మాట్లాడలేదు? తెలంగాణ ఉద్యమకారులు కాదు కాబట్టి గెలిచిన వాళ్ళు, తెలంగాణ వ్యతిరేకులు కాబట్టి గెలిచిన వాళ్ళు, అందుకే మాట్లాడలేదు. రెండో అంశము, రైతులను చంపినటువంటి బీజేపీ పార్టీకి ఎందుకు ప్రేమ ఉంటుంది రైతుల మీద? మరి రేవంత్ రెడ్డి పాలన ప్రజాపాలన, రైతుల పాలన కదా. నాకు పొలం ఉంది, నేను రైతు అని చెప్పినావు కదా. నువ్వేం చేస్తున్నావు? ప్రజలు సంచులు తెచ్చుకొని, గొనసంచులు తెచ్చుకొని నింపుకొని అమ్ముకుంటే మరేం నువ్వు ఏం బికనిక ముఖ్యమంత్రి అయినో చెప్పు? మేనదమ్మలు పంచుకోనికనా? అంతస్తులు మొత్తం భూములని కబ్జా చేసుకోనికనా నీ గెలిపించే జనాలు? ఎట్లా రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడారు? రేవంత్ రెడ్డి కొంచెమన్నా ఆలోచన చేయవా? దాదాపు 3 ఏళ్ళు అవుతుంది పరిపాలనకు వచ్చి, 3 ఏళ్ళు అవుతుంది. సరే, ఫస్ట్ ఇయర్ అంటే